సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి ఉదయ కాలము 11 గంటలకు యేసు నిన్ను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి దిన వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవాయందు భయభక్తి కలిగిండుట తెలివికి మూలము. ప్రియకుమార కుమార్తె, సామెతల గ్రంథములో బహు జ్ఞాన విషయాలు మనకు కనబడుతుంటాయి. రాజు అయిన సొలొమోను గారికి దేవుడిచ్చిన ఆత్మీయమైన జ్ఞానం బట్టి జీవిత ప్రయాణంలో అనేకమైన సూచనలు, అనుభవాలను తెలియజేస్తూ జ్ఞానానికి మూలం ఎక్కడంట యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట. ముఖ్యంగా 1 నుంచి 9 అధ్యాయాలు సామెతల గ్రంథం చూస్తే దైవ జ్ఞానం గురించి మాట్లాడుతుంటా. ఈ దినాల్లో చూస్తున్నప్పుడు మనము ఈ లోక జ్ఞానం గురించి ఆలోచన చేస్తుంటాం. ఈ లోక జ్ఞానము మనలను నాశనానికి గురి చేస్తుందేమో, కానీ దైవ జ్ఞానము నిన్ను నిత్యత్వానికి తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ దినాల్లో పిల్లల విషయంలో మనం చూస్తున్నప్పుడు వారికి ఏవో సంపాదించాలి, వారి జ్ఞానం రావాలని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మొదటగా దేవుని యొక్క భయాన్ని వారికి నేర్పించాలి. యెహోవాయందు భయభక్తి కలిగి ఉంటే వారికి దేవుని యొక్క జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మలుస్తుంది. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియకుమార కుమార్తె, ఒకవేళ నీ జీవితంలో నువ్వు దైవ జ్ఞానం కావాలనుకున్నావా, లేదా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నీ బిడ్డలు మంచి ఒక స్థితిలో ఉండాలి, లేదా నీకు ఈ లోకపరంగా జీవించుటకు మంచి ఆలోచన కావాలి అంటే దైవ జ్ఞానం అవసరము. అది కావాలంటే యెహోవాయందు భయభక్తి కలిగి జీవించాలి. ఆయన యందు భయభక్తి కలిగినట్లయితే ఆయన సకాలంలో నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీ కొందాలు నీ బిడ్డలని వారిని మీ జ్ఞాపకం చేసుకొని నీ దీవెన, నీ ఆశీర్వదింపండి. వారికున్న కోతులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించండి. నీ కృపాక్షములతో నింపి నీ దైవాశయం దయచేయండి. ఇక వారి పట్ల నీ ఉద్దేశాలు నెరవేర్చబడుతున్న దేవా, నీ కొందాలు. మరి ముఖ్యంగా నీ సన్నిధిలో ఏదైతే జ్ఞానం అడుగుతుండగా వారినైనా వారి కొరకు సిద్ధింపచేయండి. వారికున్న వేదన, వారికున్న శోధన, బాధ తొలగించి ముఖ్యంగా నీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయం చేయమని యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునందు భయభక్తి కలిగి ఉండండి. ఆయన జ్ఞానంతో నింపును గాక. ఆమేన్.